దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య మనందరి జీవితాలలో నేడు సఫలపరచునుగాక. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మన మొర్ర విని నిశ్చయముగా మనలను కరుణించి మన దుఃఖమును మాన్పి వేదనను తొలగించి భారభరితమైన ఆత్మకు ప్రతిగా సంతోష వస్త్రమును, దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును ధరింపజేసి మన దుఃఖ దినములను సమాప్తపరుస్తానని వాగ్దానము చేస్తున్నారు. ఈ వాగ్దానము నేడు మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మన దుఃఖమునకు కారణమైన వాటిని మనుషులతో కాకుండా దేవునితో పంచుకోవాలి. మనము లేచి రేయి మొదటి జామున యెహోవాకు మొర్ర పెట్టాలి. నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభువు సన్నిధిని మన హృదయమును కుమ్మరించాలి. ఎందుకనగా ఆయన యొద్దనే మనకు సంపూర్ణ సంతోషము కలుగుతుంది కాబట్టి. ఇట్టి ప్రకారము జీవించి వాగ్దాన ఫలమును పొందుకుందాము. మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, నేడు ఈ వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచినందుకు మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా మొర ఆలకించి మా కన్నీటిని తుడిచి మాకు సంతోష వస్త్రమును ధరింపజేయాలంటే మా దుఃఖమునకు కారణమైన వాటన్నిటినీ మీ సన్నిధికి వచ్చి మీ ఎదుట పంచుకోవాలని ఈ వాగ్దానము ద్వారా మీరు మాకు సెలవిచ్చారు. నేటి నుంచి మేమందరమును అలాగు నడుచుకునే భాగ్యమును దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, అయ్యా మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.